నమస్కారం. వెల్కమ్ టు ఆర్ఈ స్టడీ అబ్రాడ్ యూట్యూబ్ ఛానల్. విదేశాలలో చదవాలనుకునే మీ కలను నిజం చేయటానికి చేసే ప్రయాణంలో మీకు సరైన మార్గదర్శకత్వం అందించడానికి మేము మీతో ఉన్నాము. ఈ ఛానల్లో మీరు తెలుసుకోబోయే విషయాలు స్టడీ అబ్రాడ్ అడ్మిషన్స్, best countries to study, permanent resident visas, universities and courses, scholarships and tuition fees, student visa process, part-time jobs and career opportunities, travel, accommodation and student life, latest immigration and education updates. మీరు విదేశాల్లో చదవాలనుకుంటే సరైన సమాచారం కోసం ఆర్ఈ స్టడీ అబ్రాడ్ మీ నమ్మకమైన గైడ్. అయితే ఆలస్యం ఎందుకు? వీడియోను ప్రారంభిద్దాం. ఆర్ఈ స్టడీ అబ్రాడ్ మీ విదేశీ విద్యా కలలకు నమ్మకమైన మార్గదర్శి. సింగపూర్లో చదవాలని అనుకుంటున్నారా? మీకు ఒక ప్రశ్న. కేవలం 5 గంటల ఫ్లైట్ జర్నీతో ప్రపంచంలో టాప్ యూనివర్సిటీస్ చదివే అవకాశం వస్తే ఎలా ఉంటుంది? ఐఎల్స్ లేకుండా అడ్మిషన్ దొరికితే, గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక లక్షల్లో శాలరీ వచ్చే అవకాశం ఉంటే, అయితే సింగపూర్ నిజంగా ఇండియన్ స్టూడెంట్స్కి బెస్ట్ డెస్టినేషనా? ఎంత ఖర్చు అవుతుంది? స్టూడెంట్ వీసా ఎలా వస్తుంది? పార్ట్ టైం జాబ్ చేయవచ్చా? 2026లో సింగపూర్కి వెళ్ళడం సరైన నిర్ణయమా? 2026 తర్వాత సింగపూర్కి వెళ్ళడం కూడా అనుకోవచ్చు మీరు. ఈ వీడియోలో A నుండి Z వరకు ఒక విషయం కూడా మిస్ కాకుండా పూర్తిగా వివరించబోతున్నాను. స్కిప్ చేయొద్దండి, కంప్లీట్గా వీడియోని చూడండి. అందుకే చివరి వరకు తప్పకుండా చూడడం మంచిది. నమస్కారం, నేను మీ శ్రీనిధి ఆరి. విదేశాల్లో చదవాలని కలలు కనే ప్రతి తెలుగు విద్యార్థికి సరైన సమాచారం అందించడమే మా లక్ష్యం. ఈరోజు సింగపూర్ స్టడీ అబ్రాడ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. పార్ట్ 1. ఇప్పుడు సింగపూర్ ఎక్కడ ఉంది? ఇండియా నుంచి ఎంత దూరం? ఎందుకు ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన దేశాలలో ఒకటి? సింగపూర్ ప్రపంచంలో అత్యంత సురక్షితమైన దేశాల్లో ఒకటి. క్రైమ్ రేట్ చాలా తక్కువ. రోడ్లు చాలా పరిశుభ్రంగా ఉంటాయి. పాపులేషన్లో ఎక్కువ మంది చైనీస్, తర్వాత మలయీస్. ఇండియన్ కమ్యూనిటీ కూడా చాలా పెద్దది. సింగపూర్ ఏషియాలో బిజినెస్ హబ్. గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్, బ్యాంకింగ్ కంపెనీస్, ఫినాన్షియల్ కంపెనీస్ తమ ఏషియా పెసిఫిక్ హెడ్ క్వార్టర్స్ లను సింగపూర్లో ఏర్పాటు చేశాయి. అంటే చదువు పూర్తయ్యాక ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువ. ఎందుకు వేలాది మంది విద్యార్థులు సింగపూర్ని ఎంచుకుంటున్నారు? ప్రపంచ స్థాయి విద్య, చిన్న కోర్స్ డ్యూరేషన్, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్, గ్లోబల్ డిగ్రీ, మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సేఫ్ కంట్రీ, హై క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఎక్సలెంట్ ట్రాన్స్పోర్టేషన్, మల్టీకల్చరల్ ఎన్వైరన్మెంట్. అందుకే సింగపూర్ స్టడీ డెస్టినేషన్గా ఎంతో మంది ఎంపిక చేస్తున్నారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఇప్పుడు. 10th తర్వాత డిప్లొమా చదవవచ్చు ఈ సింగపూర్లో. బ్యాచులర్స్ 10th తర్వాత డిప్లొమా చేయొచ్చు. డిప్లొమా తర్వాత బ్యాచులర్స్కి మనం అక్కడ అప్లై చేసుకోవచ్చు. 12th తర్వాత డిప్లొమా, బ్యాచులర్స్ డిగ్రీ తర్వాత మాస్టర్స్ డిగ్రీ లేదా పీజీ డిప్లొమా,
కోర్స్ డ్యూరేషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. బ్యాచిలర్స్ కాల పరిమితి 2 నుంచి 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేయొచ్చు. కోర్సెస్ అవైలబిలిటీ ఉంటాయి. డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీ నుంచి యూనివర్సిటీ ఉంటుంది, యూనివర్సిటీ టు యూనివర్సిటీ. మాస్టర్స్ వచ్చి 1 ఇయర్ లేదా 2 ఇయర్స్ కోర్సెస్ ఉంటాయి. ఇది చాలా మంది స్టూడెంట్స్ కి పెద్ద అడ్వాంటేజ్. టైప్స్ ఆఫ్ యూనివర్సిటీస్ తెలుసుకుందాం. సింగపూర్లో గవర్నమెంట్ యూనివర్సిటీస్, పాలిటెక్నిక్స్, కాలేజెస్, ప్రైవేట్ యూనివర్సిటీస్ 3 రకాలు ఉన్నాయి. టాప్ యూనివర్సిటీస్: నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్, నాన్యాంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ, సింగపూర్ మేనేజ్మెంట్ యూనివర్సిటీ, సింగపూర్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్: జేమ్స్ కుక్ యూనివర్సిటీ. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఇవి కొన్ని ఉన్నాయి, చెప్తాను. జేమ్స్ కుక్ యూనివర్సిటీ, సిమ్ గ్లోబల్ ఎడ్యుకేషన్, కెప్లాన్, పిఎస్బి అకాడమీ, ఎండిఐఎస్, కర్టెన్, ఎస్పి జైన్. ఇంకా అనేక ప్రముఖ సంస్థలు సింగపూర్లో ఉన్నాయి. సింగపూర్లో చాలా యూనివర్సిటీస్కు 3 ఇంటేక్స్ నుంచి 4 ఇంటేక్స్ వరకు ఉంటాయి. వాటిని రోలింగ్ ఇంటేక్స్ అని కూడా అంటాము. అంటే సంవత్సరం మొత్తం అడ్మిషన్ అవకాశాలు లభిస్తాయి. కొన్ని యూనివర్సిటీస్ ఐఎల్స్ లేకుండానే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కి అడ్మిషన్ ఇస్తాయి. అయితే ఇది యూనివర్సిటీ పాలసీపై ఆధారపడి ఉంటుంది. ఇంటేక్స్ అండ్ అడ్మిషన్స్ తెలుసుకుందాం. సింగపూర్లో చాలా యూనివర్సిటీస్ కు మనం చెప్పుకున్నట్టు 3 to 4 ఇంటేక్స్ ఉంటాయి, రోలింగ్ ఇంటేక్స్ ఉంటాయి. సో ఇది మనకు ఒక మంచి అవకాశం. సింగపూర్ కి కొన్ని యూనివర్సిటీ సైక్లిక్ ప్రాసెస్ లో ఉంటాయి. మనకు అప్లై చేసుకోవడానికి సంవత్సరం అంతా అవకాశం ఉంటుంది. పార్ట్ టైం అండ్ ఫుల్ టైం జాబ్స్ ఎలా ఉంటాయి తెలుసుకుందాం. ఇది చాలా మంది అడిగే ప్రశ్న. సింగపూర్లో చదువుతున్నప్పుడు పార్ట్ టైం జాబ్ చేయవచ్చా? చేయకూడదండి. సాధారణంగా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి పార్ట్ టైం పని అనుమతి ఉండదు. కానీ కోర్సులో ఇంటర్న్షిప్ ఉంటే ఇంటర్న్షిప్ చేయవచ్చు. చదువు పూర్తయ్యాక జాబ్ దొరికితే వర్క్ పర్మిట్ కోసం అప్లై చేయవచ్చు. మనం ఇప్పుడు కంప్లీట్ అయ్యి బయట వస్తున్నాం. ఫ్రెషర్ గ్రాడ్యుయేట్ శాలరీ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. సింగపూర్ డాలర్స్ లో 2,500 నుంచి 4,000 రూపాయలు 2,500 టు 4,000 వరకు ఉంటుంది. మాస్టర్స్ గ్రాడ్యుయేట్ కి సింగపూర్ డాలర్స్ లో 3,500 టు 4,500 వరకు ఉంటుంది మాస్టర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి. ఇది కోర్స్, స్కిల్స్, కంపెనీపై ఆధారపడి ఉంటుంది. కాస్ట్ ఆఫ్ స్టడీ: డిప్లొమా కోర్స్ కి అయితే సింగపూర్ డాలర్స్ లో 5,000 టు 10,000 ఖర్చు అవుతుంది. బ్యాచిలర్స్ కి సింగపూర్ డాలర్స్ లో సంవత్సరానికి 16,000 నుంచి 26,000 ఖర్చు అవుతుంది. మాస్టర్స్ కి ఇయర్లీ అంటే ఇంటేక్ కంటే ప్రతి సంవత్సరం 1 ఇయర్ అయితే 2 ఇయర్స్ కి మీరు క్యాల్కులేట్ చేసుకోవాలి. 1 ఇయర్ నేను చెప్తుంది రేట్స్. 23,000 టు 32,000 సింగపూర్ డాలర్స్ అవుతాయి. యూనివర్సిటీ మరియు కోర్సుని బట్టి ఫీ మారుతూ ఉంటుంది. మీ కోర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ యూనివర్సిటీ సెలెక్షన్ బట్టి కూడా మనకి వేరీ అవుతూ ఉంటుంది. లివింగ్ ఎక్స్పెన్సెస్: అకామిడేషన్ సింగపూర్ డాలర్ లో $600 to $1,000 అవుతాయి. ఫుడ్ సుమారు 500 సింగపూర్ డాలర్స్ అవుతుంది. ట్రాన్స్పోర్టేషన్ 100 సింగపూర్ డాలర్స్ అవుతాయి. ఇది మంత్లీ అండి, మనకు అయ్యే ఖర్చు చెప్తున్నాను. మంత్ కి సుమారు ఫోన్ కి అయ్యే ఖర్చు సింగపూర్ డాలర్స్ 50 అవుతుంది. అదర్ ఎక్స్పెన్సెస్ 100 నుంచి 300. మొత్తం మంత్లీ లివింగ్ కాస్ట్ మనకి ఎంత అవుతుందంటే
1400 నుంచి 2000 అవుతుంది. ఇది మనము సింగిల్‌గా ఉంటే, మనం ఫ్రెండ్స్‌తో రూమ్ షేర్ చేసుకుంటే ఇంకా చాలా తగ్గుతుంది. 50-60% ఇప్పుడు చెప్పిన అమౌంట్‌లో చాలా తగ్గుతుంది. కాస్ట్ కటింగ్ చేసుకోవచ్చు. మనీని సేవ్ చేసుకోవచ్చు. సింగపూర్ నిజంగా ప్రపంచ స్థాయి ఎడ్యుకేషన్ అందించే దేశం. అయితే ప్రతి స్టూడెంట్‌కి ఇదే సరైన డెస్టినేషన్ అవుతుందా? ఇది పెద్ద ప్రశ్న. ఇది మీ బడ్జెట్, అకాడమిక్ ప్రొఫైల్, కెరీర్ గోల్స్ మరియు మీరు ఎంచుకునే యూనివర్సిటీపై ఆధారపడి ఉంటుంది. తదుపరి వీడియోల్లో మనం వివరంగా చూడబోతున్నాం. సింగపూర్ స్టూడెంట్ వీసా ప్రాసెస్, రిక్వైర్డ్ డాక్యుమెంటేషన్ ఏంటి, స్కాలర్షిప్స్, బెస్ట్ యూనివర్సిటీస్ కంపారిజన్, అడ్మిషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్, 2026 అప్డేట్స్ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ఆర్ఈ స్టడీ అబ్రాడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మిత్రులకు, కుటుంబంకు షేర్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మా ఛానల్ని. మీ సందేహాలను కామెంట్లో అడగండి. మీరు అప్లికేషన్ ప్రాసెస్ సింగపూర్కి స్టార్ట్ చేయాలనుకుంటే కామెంట్లో ఆర్ఈ స్టడీ అబ్రాడ్ అని టైప్ చేయండి. పక్కన బ్రాకెట్లో సింగపూర్ అని టైప్ చేయండి. మళ్ళీ తదుపరి వీడియోల్లో కలుద్దాం. మీరు మాకు వాట్సాప్ కూడా చేయొచ్చు. మా వాట్సాప్ నెంబర్ 8897633354 మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి. జై హింద్.